వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం నగరాలకు ధీటుగా పట్టణాలను కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అమృత్ పథకం 2.0 స్కీమ్ను రూపొందించింది. పట్టణాభివృద్ధికి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రాబోయే 50 సంవత్సరాలకు మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయంగా కేంద్రం ఈ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ 2.0 స్కీమ్ కింద ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపికైంది. అమృత్ 2.0 స్కీమ్లో భాగంగా డిజిటల్ సర్వేకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కొత్తగూడెం టౌన్ సెలెక్ట్ అయింది. అమృత్ స్కీమ్తో కొత్తగూడెం పట్టణం దశ మారనుంది. సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లైన ఇల్లెందు తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలోనే బొగ్గు బావులు విస్తరించి ఉన్నాయి. ఈ క్రమంలోనే సింగరేణి హెడ్ ఆఫీస్ ను కొత్తగూడెంలోనే ఏర్పాటు చేశారు. బొగ్గు బావుల్లో పనిచేసేవారు ఎక్కడ పడితే అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం 1,00,000కు పైగా జనాభా కొత్తగూడెం టౌన్లో ఉంది. కానీ 50 ఏళ్ల నాటి మాస్టర్ ప్లాన్నే ఆఫీసర్లు అమలు చేస్తున్నారు. 1971లో కొత్తగూడెం మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత 1974లో మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. మధ్యలో మాస్టర్ ప్లాన్ అంటూ ఆఫీసర్లు హడావుడి చేసినా సమగ్రమైన మాస్టర్ ప్లాన్ను మాత్రం రూపొందించలేదనే విమర్శలున్నాయి. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్న కొత్తగూడెం పట్టణానికి మంచి రోజులొచ్చాయి. కొత్తగూడెం పట్టణం అమృత్ 2.0 స్కీమ్కు సెలెక్ట్ కావడంతో వచ్చే 50 ఏళ్లకు ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వ సాయంతో సెంట్రల్ గవర్నమెంట్ డిజిటల్ మాస్టర్ ప్లాన్ ను రూపొందించే పనికి శ్రీకారం చుట్టింది. కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. ఇరుకు రోడ్లు అడ్డదిడ్డంగా ఉన్న నిర్మాణాలను ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమృత్ 2.0 స్కీమ్తో కొత్తగూడెం పట్టణానికి మహర్దశ పట్టనుంది. కొత్తగూడెం పట్టణంలో సరైన పార్కింగ్ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ జోన్లు లేక రోడ్లపైనే వెహికల్స్ ను పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అడ్డదిడ్డంగా ఇండ్లు, కమర్షియల్ నిర్మాణాలు జోరుగా సాగాయి. ఎంజీ రోడ్ నుంచి చిన్న బజార్, అక్కడి నుంచి పెద్ద బజార్కు, లేపాక్షి హోటల్, రింగ్ రోడ్డు నుంచి ఎంజీ రోడ్కు వెళ్లేందుకు ప్రజల సౌకర్యార్థం దశాబ్దాల కాలం నాడు గల్లీలను ఏర్పాటు చేశారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా ఉండడంతో ఎవరికి వారు చాలా వరకు గల్లీలను ఆక్రమించుకున్నారు. రెసిడెన్షియల్ ప్రాంతాలు కమర్షియల్ జోన్లుగా మారాయి. ఏదేని అగ్ని ప్రమాదం జరిగితే కొన్ని ప్రాంతాలకు ఫైర్ ఇంజిన్ కూడా పోలేని దుస్థితిలో రోడ్లున్నాయి. అధికారులు చేపట్టిన సర్వేలో కమర్షియల్, రెసిడెన్షియల్ ఏరియాలను జోనల్ పరిధిలో, అటవీ, వ్యవసాయ ప్రాంతాలను గుర్తించనున్నారు. ఇక కొత్త మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే భవన నిర్మాణాలకు అనుమతులు లభించే అవకాశం ఉంది. రోడ్ల విస్తీర్ణం, గ్రీనరీ పార్కులు పెరగడంతో పార్కింగ్ జోన్ల ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్య తొలగిపోయే అవకాశం ఉంటుంది. అమృత్ స్కీమ్ నిధులతో పాటు కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ కూడా పూర్తయితే 3 నిధులతో కొత్తగూడెంలో అభివృద్ధి వేగవంతం కానుంది. అమృత్ పథకం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉందని సర్వే అధికారులు తెలిపారు. రాబోయే 20 సంవత్సరాలకి బేస్ మ్యాప్, డిజిటల్ మ్యాప్ తయారు చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఇంటికి నీటి కుళాయి సరఫరా చేయటము, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచటము, మరియు ప్రభుత్వ ఆస్తులను కాపాడటము, ప్రతి అంగళ భూమిని ఈ డిజిటల్ మ్యాప్ల ద్వారా గుర్తించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ దీనివల్ల ఫర్దర్గా ఫ్యూచర్లో ఎటువంటి డిస్ప్యూట్స్ ప్రాబ్లం రావు. అట్ ది సేమ్ టైం ప్రతి గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీస్కి దానికి సంబంధించినటువంటి అట్రిబ్యూట్స్ని యాడ్ చేస్తాము. కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించి అమలు చేస్తే అధికంగా నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. సౌకర్యాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఉండదు. పార్కింగ్ జోన్లు, రోడ్ల విస్తీర్ణం వాహనదారులను సౌకర్యవంతంగా ఉంటుందని కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషంజన స్వామి తెలిపారు. భవిష్యత్తులో మంచి పట్టణాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రణాళిక రూపొందించడానికి ఈ మాస్టర్ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది. డ్రోన్ సర్వే తర్వాత రిపోర్ట్, విజువలైజేషన్ రిపోర్ట్ వాళ్ళు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వారికి సమర్పించడం జరిగితే వారి ఆదేశాల మేరకు, డిటిసిపి గారి ఆదేశాల మేరకు త్వరలో మళ్ళీ పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్ ప్రతి వాడ కూడా తీసుకొని పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరుగుతుంది. దాని ద్వారా భవిష్యత్తులో కొత్తగూడెం పట్టణం రూపురేఖలు మార్చి మంచి పెద్ద పట్టణంగా ఏర్పాటు చేయడానికి అవకాశం. అమృత్ 2.0 స్కీమ్తో వచ్చే 5 దశాబ్దాలకు సరిపోయే విధంగా సర్వే ఆఫ్ ఇండియా టీమ్ మాస్టర్ ప్లాన్ కు రూపకల్పన చేస్తుంది. ఎక్కడెక్కడ రెసిడెన్షియల్ ఏరియాలు, కమర్షియల్ ప్రాంతాలు, చెరువులు, ఖాళీ స్థలాలతో పాటు అగ్రికల్చర్ ల్యాండ్స్ లాంటి పలు అంశాలను డిజిటల్ సర్వేలో గుర్తించనున్నారు.